చెల్లించుకుంటున్నాం. జాతకాల సమయంలో మనం ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి స్వార్థం ఎంతో చెల్లించుకుంటున్నాం. గత దినాలను కూడా మీకు హస్తాలను భద్రపరిచి నేను సజీవంగా చెల్లించుకుంటున్నాం. మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మీరు మాత్రం మధ్యవర్తిగా ఉండి ప్రతి విధమైన అవగాహనని తొలగిస్తూ దృష్టి తంత్రాలు తొలగిస్తూ మాకు ఇస్తున్నటువంటి నిబంధనమైన పరిస్థితులన్నింటినీ బట్టి కొద్ది వారంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పాపం చేత పడగలిగినటువంటి మమ్మలను లేవనెత్తేటందుకే ప్రభు మీరు ఈరోజు జన్మిస్తూ వచ్చారు. ఆ కమర్సులు ప్రారంభించి వచ్చారు. మృత్యుంజయుడు తిరిగి వేస్తూ వచ్చారు. అందులో బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు మా కొరకు ఆ కలవలతో ప్రయాణాన్ని తెలుస్తూ వచ్చారు. మమ్మల్ని వీటిని అంగీకరిస్తూ వచ్చారు. అందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ఈ స్థలంలో జరుగుతున్నటువంటి స్వార్థం దీవించి ఆశీర్వదించి నడిపించిన మా మధ్యకు దానవంగా నడిపిస్తూ వచ్చింది ప్రేమతో బట్టి వందన మా గ్రామ ప్రజలకు ప్రభు మరి జీవాహారాన్ని విరిచి వడ్డించినట్టుగా సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించిన స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరిశుద్ధుడు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు ప్రేమ గీతం రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. శ్రీ యేసు మనకు యజమానుడు, ఆయన శాంతి కరుడు. శ్రీ యేసు మనకు యజమానుడు, ఆయన శాంతి కరుడు. స్తోత్రార్హుడు, స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడు, స్తుతి పాత్రుడు, మనుజాడి ప్రాణ ప్రియుడు. స్తోత్రార్హుడు, స్తుతి పాత్రుడు, మనుజాడి ప్రాణ ప్రియుడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. దైవసుతుడైన జన్మించినాడు, పరలోకమును వీడినాడు. దైవసుతుడైన జన్మించినాడు, పరలోకమును వీడినాడు. మన పాపములకై బలి అయినవాడు, మన పాపములకై బలి అయినవాడు, చావును జయించినాడు. మన పాపములకై బలి అయినవాడు, చావును జయించినాడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. న్యాయాధిపతిగా రానున్నవాడు, రాజాధిరాజు ఘనుడు. న్యాయాధిపతిగా రానున్నవాడు, రాజాధిరాజు ఘనుడు. నవజీవ ప్రాప్తి కలిగించువాడు, నవజీవ ప్రాప్తి కలిగించువాడు, క్రీస్తేసు కరుణాళుడు. నవజీవ ప్రాప్తి కలిగించువాడు, క్రీస్తేసు కరుణాళుడు. రండి రండి
సాగించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. అపవాది క్రియలు లయపరచుడువాడు అపురూప దైవసుతుడు. అపవాది క్రియలు లయపరచుడువాడు అపురూప దైవసుతుడు. ఆశ్చర్యకరుడు అసమానరేడు, ఆశ్చర్యకరుడు అసమానరేడు, అసలైన సంఘవరుడు. ఆశ్చర్యకరుడు అసమానరేడు, అసలైన సంఘవరుడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. వేళలో కంటి పాపలా నన్ను కాచినావయా, దప్పిగొన్న జీవితాన జీవజలము నిచ్చినావు. నిన్ను మించిన ప్రేమమయుడు లేడు యేసయ్యా. రాజా నీకు చాలిన వారు లేరయ్యా, నిన్ను పోలిన వారు. రాజా నీకు చాలిన వారు లేరయ్యా, నిన్ను పోలిన వారు. స్తోత్రమయ్య స్తోత్రమయ్య నా యేసయ్యా, నీకు స్తోత్రమయ్య స్తోత్రమయ్య నా యేసయ్యా. కృంగి ఉన్న వేళలో దారి తప్పిన వేళలో కంటి పాపలా నన్ను కాచినావయా, దప్పిగొన్న జీవితాన జీవజలమునిచ్చినావు. నిన్ను మించిన ప్రేమమయుడు లేడు యేసయ్యా. పాపమనే భూమిలో నేను ఉండగా నా పేరు పెట్టి పిలచిన నా అద్వితీయుడా. పాపమనే భూమిలో నేను ఉండగా నా పేరు పెట్టి పిలచిన నా అద్వితీయుడా. నీదు కుమారునిగా నన్ను స్వీకరించి నీ రక్షణ భాగ్యము దయచేసినావయ్యా. నీదు కుమారునిగా నన్ను స్వీకరించి నీ రక్షణ భాగ్యము దయచేసినావయ్యా. ఎంత భాగ్యమో యేసయ్యా, ఎంత భాగ్యమో. నేనేమి చేసినా నీ రుణం తీర్చలేనయా. ఎంత భాగ్యమో. నేనేమి చేసినా నీ రుణం తీర్చలేనయా. స్తోత్రమయ్య స్తోత్రమయ్య నా యేసయ్యా, నీకు స్తోత్రమయ్య స్తోత్రమయ్య నా యేసయ్యా. కృంగి ఉన్న వేళలో దారి తప్పిన వేళలో కంటి పాపలా నన్ను కాచినావయా, దప్పిగొన్న జీవితాన జీవజలమునిచ్చినావు. నిన్ను మించిన ప్రేమమయుడు. నా బాధలలో నేను కృంగి ఉండగా బాగు చేసిన నా నజరేయుడా. నీదు హస్తములతో నన్ను శుద్ధి చేసి నీ కృపను నాకు చూపించినావయ్యా. నీదు హస్తములతో నన్ను శుద్ధి చేసి నీ కృపను నాపై చూపించినావయ్యా.
దాసులైతే ఎందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనత బట్టి మనుషులుగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయగటే అపవిత్రతను అక్రమములను మీ అవయవములను దాసులుగా ఎలా అపవించారు, అలాగే పరిశుద్ధత కలుగుటే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అపవించుడి. మీరు పాపములకు దాసుగా అయినప్పుడు నీతి విషయమై నిర్మాణం లేని వారని తెలియదు. అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలం కలిగిన వాటిని గురించి మీరు సిద్ధపడుతున్నారు కదా, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏదైనా పాపం వల్ల వచ్చే జీవితము మరణము. అయితే దేవుని కృపావరం మా ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆమేన్. పాపమైనటువంటి మమ్మలను వెతికి రక్షించిన కొరకే మీరు ఈ లోకాన్ని జన్మిస్తూ వచ్చారు. అందుకే ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మానవుని యొక్క పాపమును, ప్రతి పాపమును తుడిచేయాలనే ఉద్దేశంతో ఆ కలువరి శిలువలో పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని దారిపోస్తూ వచ్చారు. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదు అన్న శ్రేష్టమైనటువంటి లేఖన భాగంకే ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం మాకు అనుగ్రహించాలనే ఉద్దేశంతో ప్రభా మీరు ఆ కలవరిశిలో క్రయధనం చెల్లిస్తూ వచ్చారు. మీ బలియాగమంతని బట్టి హృదయమాన వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో వాక్య భాగం గెలుచునుగా సహాయపడతారమని వేడుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించినైనా ఎందరైతే మాతో ఏకీభవిస్తూ ఉన్నారో వారి హృదయాంతరంగాల్లో మీరే ఒక నూతనమైనటువంటి ఆత్మకార్యం జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం. స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తుల శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరిశుద్ధుడు తండ్రి. ఆమేన్. ఆమేన్. బలుసుపాడు గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను అందించుటకు నేనెంతగానో సంతోషిస్తున్నాను. దేవుని ప్రేమ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరు నశించుట ఆయనకెంత మాత్రం ఇష్టం లేదు గనుకనే ఈ కూడికను ఏర్పాటు చేశారు. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో పాపము వలన వచ్చు జీతము మరణము. మానవుడు రోమాపత్రిక 5వ అధ్యాయములో మన చిట్టా ఎలాగుందంటే, మనము పాపులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా ఆయన తన మహాకృపను చూపిన గొప్ప దేవుడు. కారణం, పాపము మనిషిని తరుముతుంది. పాపము మనిషిని పట్టుకుంటుంది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనములో పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దుష్టులను, దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని మానవుడు తన అపరాధముల నుండి, తన దోషముల నుండి, తన పాపముల నుండి బయటపడుటకు అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. కారణం ఏమంటే,
సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనములో మానవుని పాపములు వాని చిక్కులబెట్టును, వానిని చిక్కించుకొనును. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయములో కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవని బైబిల్ సెలవిస్తూ ఉంది. చాలామంది ప్రార్థిస్తున్నారు ప్రార్థనా పరుల్లాగా, కానీ వారి ప్రార్థన దేవుని యొద్దకు చేరడం లేదు. కారణం ఏమంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయము ఉండునట్లు యెహోవా హస్తములు కురచకాలేదు గాని విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు గాని మీ ప్రార్థన వినడానికి అడ్డు మీ పాపములే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనములో నీవు వర్ధిల్లలేకపోవడానికి కారణము కూడా నీ పాపములే, నీకు మేలు కలగబోవుట కారణము నీ పాపములే. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు అట్లు చేయని ఎడల మీ పాపమే మిమ్మును పట్టుకొనును, దుష్టుని పాపము వాని తరుమును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని మానవుడు తన అపరాధముల నుండి, తన దోషముల నుండి, తన పాపముల నుండి బయటపడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు. దేవుని పేరట వస్త్రదానం, నేత్రదానం, భూదానం, అన్నదానం, గోదానం, దేహదానం, ఇలా అనేకమైన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథముకు బైబిల్ ఏమని సెలవిస్తూ ఉందంటే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలాయను. అందుకని మానవుడు తన దోషముల నుండి, తన అపరాధముల నుండి, తన పాపముల నుండి బయటపడుటకై అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనములో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేరు. బైబిల్ సెలవిస్తూ ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడు, పాపములను పరిహరించువాడు, పాపములను క్షమించువాడు, పాపములను తుడిచివేయువాడు. ఆయన ఈ సర్వ ప్రపంచాన్ని ప్రేమించి, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు దయగలవాడు, తన కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. దేవుడు అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో 15వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంత ఇంత కాదంట. చూసారా,
ఎంతో కాగా తన అద్వితీయ కుమారుని ప్రతివాడు నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రేమించి, గురిజాడ అప్పారావు గారు అన్నారు, కవి గారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుష్యులోయ్. సర్వ ప్రజలను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు, పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన అందులకు చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు, చనిపోయిన వారిని తన మహత్తు గల మాట చేత ఆయన సజీవులుగా లేపాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమంటాడంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఆ పరిశుద్ధుడైన దేవుడు సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. కారణం, రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు అనాది నుండి దేవుని పేరట జంతువులను రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కనుక ఆయన తన రక్తాన్ని చిందించాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. 4వ అధ్యాయము 25వ వచనములో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడండి. కనుక ఎత్ర శబ్దం ద్వారా వింటున్న సహోదరుడా, ఎవరు నశించుట ఆయనకెంత మాత్రం ఇష్టము లేకనే ఈ సువార్త కూడికను దేవుడు ఏర్పాటు చేశాడు. నా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని మీకు మనవి చేస్తున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనములో, ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె విస్తార పాపములు క్షమించెను. ఆయన క్షమించుటకు సిద్ధమైన దేవుడు. మన దేశంలో సాధు సుందర్ సింగ్ అని ఒక సిక్కు మతస్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి మన భారతదేశంలోను టిబెట్ ప్రాంతంలోను సువార్తకు తిరిగేవాడు. ఆయనను రక్తము కారుచున్న ప్రవక్త అని పేరు పెట్టారు. ఎందరో దుర్మార్గులను, ఎందరో బందిపోటు దొంగలను ఆయన ప్రభు వైపు తిప్పారు. ఒకరోజు ఒక అడవి గుండా వెళుతూ ఉన్నాడు. ఒక అడవిలో ఒక బందిపోటు దొంగ, ఆ దినాలలో వాహనాలు లేవు కదా, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ యాత్రికులను చంపి దోచుకొని వారి శవాలన్నీ ఒక గుహలో పడేసేవాడు. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు ఆ మార్గం గుండా వస్తుంది. అజానుబాబుడు, ఈరోజు నా పంట పండింది, చాలా డబ్బు దొరుకుతుందని ఆశించి ఆగో అన్నాడు. సుందర్ సింగ్ గారు ఆగారు. ఏది నీ చేతిలో అన్నాడు. ఆయన చేతిలో కొత్త నిబంధన ఉంది. ఇది పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు. నీ దేవుడు ఎటువంటి పాపినైనా క్షమిస్తాడా? ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడని ప్రభు ప్రేమను గురించి చెప్పినప్పుడు ఆ బందిపోటు దొంగ కన్నీళ్లు కారుస్తూ సుందర్ సింగ్ గారు చేయి పట్టుకొని ఆ గుహ దగ్గర తీసుకుని వెళ్ళి, ఇదిగో ఈ పుర్రెలు ఎముకలు ఉన్నాయి కదా, వీళ్ళందరినీ చంపాను, మరి నీ దేవుడు క్షమించగలడంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు అన్నప్పుడు ఆ బందిపోటు దొంగ
ప్రభు అయిన యేసుని అంగీకరించి ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయములో దుర్మార్గుడు తన దుర్మార్గతను అనుసరించి చనిపోవుట వలన నాకు ప్రయోజనము లేదు, వారు తమ బ్రతుకు దిద్దుకొనుట వలనే నాకు సంతోషము అన్నాడు. ఎవరు నశించిపోవుట దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు గనుకనే ఈ ప్రయాసము. కాబట్టి యంత్ర శబ్దం ద్వారా వింటున్న సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని మనవి చేస్తున్నాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 38వ వచనములో ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాపక్షమాపణ అనుగ్రహించబడును. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో ఆ కుమారుని ద్వారా ఆయన రక్తము వలన అనగా మన పాపములకు విమోచనము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఇంకా ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, బలుసువాడు గ్రామాన్ని బట్టి మీకు స్తోత్రం. దైవజనులు దొడ్డి జయరాజు గారు ఈ ప్రాంతంలోను, ఆంధ్రప్రదేశ్లోను, తాడిపత్రి ప్రాంతంలోను అనేక దైవజనులను నడిపించిన దైవజనుడు మీ వద్దకు చేర్చబడి కుమార్తెలు భర్తలోడు సంఘం అలాగే సంఘాన్ని మీరు దీవించి యేసు ప్రభువా యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే విన్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నమ్మిన పిల్లలకు మన సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.